ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ట్రోలింగ్కి పాల్పడేటటువంటి వికృత శక్తుల మీద ఉక్కుపాద మోపే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫేక్ ఐడియాలను సృష్టించి ఎక్కడెక్కడో ఉన్నట్టు చూపిస్తూ రెచ్చిపోయేటటువంటి సైకోల ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దించబోతుంది. కేబినెట్ ముందు డీజీపీ ఒక నివేదిక ఉంచడంతో పాటు వ్యవస్థీకృతమైనటువంటి డిజిటల్ కుట్రలని అలాగే విద్వేష ప్రచారాలని బట్టబయలు చేయాలి అనేసి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఈ విశృంఖలత్వం అనేది పెరిగిపోతుంది అనేది, ముఖ్యంగా చివరికి కామెంట్స్ రూపంలో కూడా పెట్టేటటువంటి కామెంట్స్ మెసేజ్లు కూడా దారుణమైనటువంటి భాషను వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అది పైత్యమో తెలియదు, పైశాచికత్వమో తెలియదు, కారణం ఏంటో తెలియదు. ఎందుకంటే ఒకరిని విమర్శించాలి అంటే దానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఒకటి గౌరవప్రదంగా విమర్శించడం, సిద్ధాంతపరంగా విమర్శించడం, అక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తుచూపే విధంగా విమర్శించడం, అంతేగాని కుటుంబ సభ్యులని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అంతేకాకుండా ఇష్టానుసారంగా నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎప్పటికైనా సరే ప్రమాదమే. ఎందుకు అంటే మాట్లాడేటటువంటి మాట, భాష సరిగా లేనటువంటి వాళ్ళ ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం గతంలో చూసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అదే విషయాన్ని కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రావణ్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థీకృత కుట్రను ఛేదించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా గతంలో కూడా సోషల్ మీడియా పేరుతోటి ఏ విధంగా విశృంఖలత్వానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినా సరే కంట్రోల్ కానటువంటి సిచ్యువేషన్లో ఈ వ్యవస్థీకృతమైనటువంటి ఈ డిజిటల్ శక్తులు ఎక్కువవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ సోషల్ మీడియా వైపు చూడాలన్నా సరే భయపడే విధంగా కఠిన శిక్షలు అమలు చేసే విధంగా కూడా ముందుకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యకరమైనటువంటి డిజిటల్ వాతావరణం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరైతే ఈ విధంగా రెచ్చిపోతుంటారో వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి శిక్షలు పడే విధంగా ప్రత్యేక ప్రాసిక్యూటర్లు కూడా నియమించే దిశగా ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అసలు సోషల్ మీడియాలో ఏంటి అసలు ఈ విశృంఖలత్వం, సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా పేటరేగిపోతున్నారు అనేది మనం ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. కేవలం ఒకరు ఇద్దరు కాదు, ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతమైనటువంటి కుట్రలో భాగంగా జరుగుతుంది. వాస్తవంగా గతంలో ఎలా ఉండేవి అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు లేకపోతే తప్పులు చేసినప్పుడు ఆ తప్పులను ఎత్తి చూపే విధంగా విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు నోట్లో నుంచి మాటకొక ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు లేకుండా మాట్లాడలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఎవరేం చేస్తారులే అనేటటువంటి హంభావం ఒక పక్క, మరో పక్క మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటటువంటి మాట. ఎందుకంటే అన్నీ కూడా ఫేక్ ఐడీలు, వాళ్ళ మొహాన్ని చూపిస్తూ లేకపోతే వాళ్ళ ఐడీని చూపించి తిట్టేటటువంటి ధైర్యం లేదు. సో అలాంటి ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ ఐడీలను క్రియేట్ చేసుకుని ఫేక్ ఐడీల ముసుగులో బూతులు తిడుతూ రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో చాలామంది అలాంటి సిచ్యువేషన్ పాల్పడుతున్నారు. సో ఫేక్ ఐడీలు పెట్టుకున్నంత మాత్రాన మనల్ని ఎవరు పట్టుకోలేరేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆనందాన్ని, వెకిలి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది ఆ ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఎవరు తప్పు మాటలన్నా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండే విధంగా నిర్ణయం కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క రావణ్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా జరుగుతోంది. మరి రావణ్కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఉపా చట్టం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి దాని మీద తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. మరోపక్క ఉపా చట్టాన్ని ఉపమా చట్టం అన్నటువంటి కొడాలి నాని మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇది ఇవాల్టి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాటు బొమ్మి ఇజ్రాయెల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, అలాగే పాలడుగు వినీల గారు టీడీపీ